హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొందరు ఎలా అనుకుంటారు, సో వాళ్ళకి ఏంటంటే మరి ఇంట్రడ్యూస్ లేకుండా మరి ఏ వీడియోకు స్టార్ట్ చేయబోదు. అందుకోసమే పొద్దున్న నా ముఖం మీకు చూపిస్తాను, నీట్గా కూడా చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే కొత్తగా ఒక వేటకు వచ్చాము. ఏంటంటే చందువుల వాళ్ళు తెలుసు కదా, ఆ చందువుల వాళ్ళు వేసుకుని రాయి మీదకి వచ్చాము. రాయి మీద కొన్ని తాడు చేపలు ఉన్నాయి. సో వాటి కోసం వచ్చాను. ఈ రోజు అయితే వీడియో చాలా బాగా వచ్చింది. మీరు చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. స్కిప్ చేయకుండా చూస్తూనండి. మాటకి చెప్తాను కానీ ఫీల్ అవ్వకండి. స్కిప్ చేయకుండా చూస్తే కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఓకే మాటకి కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడతాను. సో నేనైతే కొంచెం స్పీడ్గా నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు, ఏమనుకోకండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వేట వచ్చేసరికి చాలా బాగా జరిగింది. మంచి పార్లు గట్ట వచ్చాయి. పార్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏదో ఒక రోజు అన్ని పార్లు పట్టుకుని మీకు చూపిస్తుంది ఏ పార్ని ఏమంటారు అనేది. ఫ్రెండ్స్, ఈ వేటకైతే మనము ఎంత ఎర్లీగా వస్తే అంతగా చేపలు పడతాయి. అదని చెప్పి మరీ ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే చేపలని వేరే చేపలు కొరికి తినేస్తాయి. ఎగ్జాంపుల్ కప్పలు మీకు ఇంతకుముందు చూపించాను. సో అందుకోసమే కరెక్ట్ టైం మేమైతే 1 గంట లేచి వచ్చాము. 1 గంట లేచి వచ్చిన తర్వాత మళ్ళీ బోటు గట్ట దించుకొని చేసుకునేటికి ఒక అరగంట వేస్ట్ అయిపోద్ది. సో అక్కడి నుంచి మళ్ళీ ఒక అరగంట జర్నీ తర్వాత 2 గంటలకి మనము అడ్డం స్టార్ట్ చేస్తే ఒక అరగంటలో మళ్ళీ వేసేస్తాము. సో 2:30 కల్లా మళ్ళీ మొత్తం ఇది అయిపోద్ది. సో అప్పుడు ఫుల్గా మరి చూసారు కదా మంచు, ఆ టైంలో కూడా ఫుల్గా మంచు ఉంది. ఇప్పుడైనా కొంచెం తగ్గినట్టు కనిపించింది. తర్వాత వాళ్ళు వడ్డేసి పడుకుని మళ్ళీ మార్నింగ్ 6కి లేస్తాము. ఈ 3 అవర్స్ అయితే మంచి స్లీప్ ఉంటుంది మాకైతే. సో 6కి లేచిన తర్వాత ఇలా ఎత్తుకుంటాము. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇలాంటి మంచులో మీరు పడుకుపోతారు కదా, మళ్ళీ ఏదైనా బోట్ వచ్చి గుద్దేస్తుంది ఫ్రెండ్స్. మేమైతే దీపం బుడ్డి, మనం ఇంతకుముందు కిరోసిన్ బుడ్డలు చిన్నప్పుడు వెలిగించేవాళ్ళం కదా, మేము అలాంటిది ఐరన్ తోటి చేసిన ఒక దీపం బుడ్డి కొనుక్కొని అందులో ఒత్తుకొని డీజిల్ పోస్తాము. ఇప్పుడు మన ఇంజిన్కి డీజిల్ వాడతాము. సో ఆ డీజిల్ పోసి అది వెలిగిస్తూనే ఉంటాము. మధ్యలో ఒక అతను అయితే ఉంటారు. సో ముందులో ఉన్నారు కదా, మా బ్లాక్ కోట్ వేసుకున్నారు, అదే మా బావ, మా బోటు వాండర్ కూడా అతనే. సో అతనే ఉంటారు, అలాగా పడుకోరు ఆయన. సో ఒకరు ఉండాలి, ఎందుకంటే ఒకళ్ళు దీపం గాలికి ఆరిపోయినా సరే మరి సడన్గా ఆయన వెలిగించాలి. ఎవరైనా దూరంగా వస్తున్నా సరే టార్చ్ లైట్ ఒకటి చూపించాలన్నమాట, ఇక్కడ మేము ఉన్నాం అన్నట్టు. ఎందుకంటే చీకట్లు అస్సలు కనిపించదు. మనం ఇదే టైంలో రోడ్స్ పైన వెళ్ళినప్పుడు మనకు మంచి ఫుల్గా ఇది చేసినప్పుడు స్లోగా వెళ్తాం కదా, హెడ్ లైట్ వేసుకోవడం కానీ చేస్తాము. సో అలాగే మనమైతే బ్రేక్ పెట్టగలం రోడ్డు మీద. ఇక్కడ బ్రేక్ పెట్టినా సరే ఆగదన్నమాట. ఇప్పుడు పెద్ద సిప్లలో గట్రా రివర్స్ గేర్ వేసుకుని స్లో చేస్తారు. మన టైటానిక్ సిప్ మీకు ఆల్రెడీ చెప్పాను, అంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను టైటానిక్ గురించి కాదు, సిప్ గురించి. సో అలా సేమ్ యాజ్ టీజ్ అంటే ఇక్కడ కూడా అలాగే అన్నమాట. బ్రేక్ వేసినా సరే అవ్వదు, ఇక్కడ బ్రేకులు పడ్డానికి ఉండవు, డైరెక్ట్ గుద్దుకొచ్చేయడమే. సో అలాంటప్పుడే కొంచెం మనం మెలకుతో ఉండాలన్నమాట. సో మా బావ అయితే ఇప్పుడు ఉంటారు. సో ఆయన ఒకవేళ ఆయనకి ఎప్పుడు నిద్ర వచ్చింది అనుకో, మరి మా వాళ్ళు ఎవరో ఒకరు అలా నిలబడతారన్నమాట. నిలబడమంటే ఆయన ప్లేస్లో ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ ఏదో సోదంతా మీకు అనిపిస్తుందేమో. సో మామూలుగా చెప్తున్నాను, జనరల్గా చాలా మంది తెలియదు, అంటే ఎలా వెళ్తారు ఎలా వస్తారు ఏంటని తెలియదు. సో అందుకోసం జనరల్ చెప్తాను, మీరు కొంచెం ఓపిక్గా వింటారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ క్లిప్లో చూడండి చాలా ఎక్కువ వచ్చాయి. ఒకసారి కంటిన్యూస్గా అలా వస్తున్నాను. మధ్యలో కూడా చాలా సార్లు వచ్చాయి, కాకపోతే మళ్ళీ మనుషులు తక్కువ ఉన్నారు కదా, వాళ్ళు ఆగడానికి ఎవరు ఉండరని చెప్పేసి మరి తీలేకపోయాను. ఎందుకంటే మనకి అక్కడ కెమెరాస్ ఎట్లా ఓన్లీ మొబైల్ ఒకటి వెళ్తున్నాను. సో కెమెరాస్ ఏమైనా ఉంటే స్టాండ్ దగ్గర పెట్టేసి ఏదైనా చేయొచ్చు. ప్రెజెంట్ అయితే కెమెరాస్ ఏమి తీసుకోలేదు. మన ఎప్పటి నుంచి మానిటైజేషన్ అయితే ఆ తర్వాత మనీ ఏమైనా వస్తే అప్పుడు తీసుకుందాం ప్లాన్ వేసాను. సో అప్పటి వరకు ప్రెజెంట్ నా మొబైల్ తోటి షూట్ చేస్తున్నాను. సో చేపలు చూడండి, ఈ పార్లు అయితే మంచిగా వచ్చాయి. సో టోటల్గా అయితే బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే కొంచెం రేట్ తక్కువ ఉండబట్టి ఎక్కువగా అమ్మలేకపోయాం, అంటే ఎక్కువ రేట్కి. అలా చూస్తూనే ఉండండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మా వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబర్ తో పాటు వ్యూవర్స్ కూడా చాలా థ్యాంక్స్. సో అలాగే చాలా మంది అడుగుతున్నారు, అన్న గివ్ అవే పెట్టచ్చు కదా అని చెప్పేసి. ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను ఫ్రెండ్స్, ఏమైందంటే మనకి కొంచెం మానిటైజేషన్ ఒకటి అవ్వలేదు. గివ్ అవే పెట్టడానికి పెద్ద విషయం కాదు, గివ్ అవే పెట్టచ్చు. కానీ గివ్ అవేలో ఏంటంటే అది కూడా ఒక చిన్న స్కామ్ టైప్ లో కనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు గివ్ అవే అంటే అందరికి పంపించలేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గివ్ అవే పెట్టాము, కామెంట్ లో ఒక 100 మంది అన్న నాకు ఒక కింగ్ ఫిష్ 1 kg కాళ్ళు 2 kg కాళ్ళని అడుగుతారు. సో 1 kg వచ్చేసరికి తక్కువ 500 తీసుకున్నా సరే, ఇప్పుడు ఒక 100 మంది అడిగితే ఎంత కాస్ట్ అవుతుందో కొంచెం ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. సో మొత్తం పెట్టడానికి కొంచెం కష్టం. ఇప్పుడు నా అన్వేషణ ప్రపంచయాత్రకు అతనున్నారు, మీకు తెలిసే ఉంటుంది. సో అన్న లాంటి వాళ్ళు పెట్టవచ్చు, ఎందుకంటే ఆయనకి ఇన్కమ్ ఫుల్గా వస్తుంది. బట్ ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఒక 100 రూపాయలు వచ్చిందండి, 90 రూపాయలు అయినా ఖర్చు పెట్టడానికి పెద్ద విషయం కాదు అన్నమాట. సో 10% వచ్చేసరికి ఆయనకి అంటే
శాలరీ టైప్ అనుకుంటారు. ఇంకా 90% ఇవ్వడానికి పెద్ద విషయం కాదు. సో ప్రజెంట్ మనకు మనీ రావట్లేదు, అందుకోసం మనీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను, కానీ అందరికి అలా ఆశ పెట్టను. సో ఫ్రెండ్స్ వల అయితే మొత్తం ఎత్తేసాము. టోటల్గా చేపలు వచ్చాయి. ఇవి మా డ్రమ్ అంటాము, డ్రమ్తో పాటు వచ్చాయి, బాగానే వచ్చాయి. డ్రమ్తో పాటు వచ్చాయి అంటే దగ్గర దగ్గరగా 20 దాటేసి రావాలి, 20,000 దాటేసి రావాలి. నా అంచనా పక్కన 25,000 అనుకున్నాను. సో ఫైనల్ గా అయితే ఎంతకు వచ్చాయి అనేది మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను. ఇందులో పార్లు అనేవి సపరేట్ చెప్పండి, చిన్నవి పెద్దవి నెక్స్ట్ వేరే వేరేగా వచ్చాయి, అవన్నీ సపరేట్ చేయాలన్నమాట. మీకు ఇంతకుముందు వీడియో చెప్పాను, ఏ చేపలు వచ్చినా సరే వాటిని సపరేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చేపలు ప్రెజెంట్ ఇందులో ఈ పారలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అన్ని సపరేట్ గేరలు, ఒక్కొక్క పార ఒక్కొక్క సైడ్ ఏరుతాము, ఏరి సపరేట్గా అమ్మాలి. సో మీకు చూపిస్తాను ఎన్ని రకాలు ఉన్నాయి. ఇందులో పారలో చాలా రకాలు ఉంటాయి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో చూపిస్తాను. సై మీరు ఏరుతుందా, ఏ పారలు సై? గుండు పారలా? మా బాబు ఏరుతుంది గుండు పారలు. మా మామ ఏం పారలు ఇవి? అదే నువ్వు ఏరుతున్నావు గుండు పార. ఆలు గుండు పారలే, నువ్వు గుండు పారలే? ఓకే, ఉటుంపార్లు గుండు పార్లు. అది అవి పెద్ద వెయిట్ పక్కన 2-3 ఉంటాయి కదా, అవన్నీ కలిపిస్తే లాస్ట్ లేదు. సో ఫ్రెండ్స్ కనిపిస్తాను అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇదిగో మా వేట ఎలా ఉంది. ఫ్రెండ్స్ రాయిలో ఉన్న చేప అంటే రాయి మీద పట్టే చేప అనేది చాలా టేస్ట్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయండి. ఈ చేపలు అయితే నాకు ఎక్కువ ఫ్రై అంటే ఎక్కువ ఇష్టము. మ్యాక్సిమం చాలా వరకు ఫ్రై తింటాను, కానీ ఫ్రై అంటే బాగా ఇష్టము. అంటే ఎప్పుడు వెడల్పు ఉంటుంది కదా, ఫ్రై చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఒక సింగిల్ పీస్ నీట్గా క్లీన్ చేసి కట్ చేసి మసాలా రాస్తే సూపర్గా ఉంటుంది. మీకు దగ్గరలో ఎప్పుడైనా ఈ చేపలు కనిపించే ఖచ్చితంగా తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మా వాళ్ళు అయితే అన్ని ఫుల్గా నీట్గా సపరేట్ చేసుకుంటున్నారు. సపరేట్ చేయబోతే మాత్రం అమ్మడానికి కష్టము, ఒకేసారి ఎక్కువ తీసుకెళ్ళినా సరే. మా దగ్గర ఏంటంటే కొనేవాళ్ళు కొంచెం వేరేలాగా ఉంటారు. ఎలా అంటే ఎక్కడ పాటలు చూసి నేను చాలా వీడియోలు చూసాను, చాలా దగ్గర చోట్ల చూసాను. అందుకు మాకు దగ్గరలో వైజాగ్ పాట ఎలా వేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు చెప్పారు అనుకోండి, అలా ఇంక్రీజ్ చేస్తారు. ఎవరు ఎంత కొనలంగా ఉందో అంతవరకు ఆఫ్ చేసేస్తారు అన్నమాట. మా దగ్గర ఏంటంటే మేము ఎంత చెప్తే, మేము ఒక 10,000కి చెప్పామనుకోండి, పైనుంచి కిందకు వస్తారు అన్నమాట. అంటే మేము 10,000 చెప్తే వాళ్ళకి నచ్చింది, ఒకరేమో 5,000 అడుగుతారు, ఒకరు 6,000 అడుగుతారు. కొన్ని ఇలా అడుగుతున్నారు, బాగానే ఉందా, కొన్ని ఎంతో కొంత తీసుకుంటారంటే అలా లేదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు చెప్పాను, ఒక 8,000కి ఒకరు అడుగుతారు, 8,000 కట్టరన్నమాట. 8,000కి అడిగేసి 5,000 కట్టడం, 5,500. మంచోళ్ళు అయితే ఒక 6,000 కడతారు. మంచోళ్ళు అంటే కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు అయితే. మేము ఎంతో కష్టపడితే కానీ వీటి రావు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇవంతా మీకు అంచనా పక్క మీకు చెప్పాను. మీరు బయట కొనుక్కుంటున్నారు కదా, ఒక చేపని లేదా 2 చేపలని ఎంత కొనుక్కుంటున్నారు, మీ అంచనా ప్రకారం ఎంత? చిన్న కామెంట్ చేయండి, నేను లాస్ట్ లో చెప్తాను, ముందు కామెంట్ చేయండి. సో కామెంట్ చేసి లాస్ట్ లో మేము చెప్పిన బట్టి మీ మన దగ్గర క్యాల్కులేట్ అయ్యేందులో మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇవైతే చాలా తక్కువ రేటుకి వెళ్ళేవి నాకైతే అనిపించింది. నేనైతే దగ్గరగా 30,000కి వస్తాయి అనుకున్నాను, కానీ అంతవరకు రాలేదు. సో మీకు చెప్తాను లాస్ట్లో. సో అదే ఫ్రెండ్స్. సో గివ్ అవే అయితే ఇస్తాను, అదైతే ఇవ్వకుండా ఉన్నాను, కానీ ఇస్తాను. కానీ అది ఎలా ఇవ్వాలని ఒక ఆలోచిస్తాను. ఎలా అంటే ఇప్పుడు గివ్ అవే ఇస్తే అందరికి ఇవ్వాలి, అందరికి ఇచ్చే అంత అమౌంట్ మన దగ్గర ఉండవు. సో గివ్ ఇవ్వాలంటే చాలా కష్టం. ఒక సైడ్ చాలా మంది ఇస్తున్నారు. నేను ఒక అతనికి నేను కామెంట్ చేస్తాను, ఇలా గివ్ ఇచ్చేసి వాళ్ళకి ఆశలు రేపడటం కూడా తప్పు కదా బ్రదర్ అని చేస్తే, ఏదో ఎవరికి ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఆ బ్రదర్ అన్నారు. యూజ్ అవుతుంది కానీ అందరికి ఆశ రేపడం అనేది అది చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను. గివ్ పెడితే ముందు మా ఫ్రెండ్స్ ఆర్డర్ చేస్తారు. వాళ్ళు ఎలా ఆర్డర్ చేస్తారో చిన్న క్లిప్ పెడతాను చూడండి. ఏం బాబు ఏం కావాలి? కేజీ ఫ్రాన్స్, కేజీ కింగ్ ఫిష్, కేజీ లోబ్స్టర్, కేజీ కింగ్ ఫిష్, 2 నాకు కూడా కావాలి. కేజీ పీతలు, కేజీ రొయ్యలు, కేజీ చేప. చెప్పేయండి రా, చెప్పేయండి. ఛాన్స్ ఇస్తే చాలు ఎగేసి పడిపోతారా ఎదవల్లారా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో చూసారు కదా మా ఎదవలు అలాంటి వాళ్ళు. ఆల్రెడీ మొన్న ఒక వీడియో కూడా పెట్టిన, అందులో కూడా వాళ్ళు కామెంట్ పెట్టారు ఎదవలు. అది పని ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ అసలైన పండుగ అన్నం తినవే. మామ హాయ్ చెప్పు. మామ సబ్స్క్రైబ్ చేసామని ఎవరు చెప్తారు? ఫ్రెండ్స్ చేపలు మొత్తం 21,000కి వచ్చాయి. సో ఒక్కొక్కరికి 2,200 రూపాయల పాటు. ఈ ఇయర్లో అయితే నాకైతే ఇదే ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడి వరకే మన వీడియో. సో ప్రతి సండే 8 గంటలకి మన వీడియో అప్లోడింగ్ అయితే ఉంటుంది. సో వీడియోని వస్తే ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి.
కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.